ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఆవులకు నీళ్ళు పెడుతున్నారు చూడండి. చిట్టిది అయితే చిన్న బుడ్డ చిన్న బుడ్డ చూడండి పట్టుకొని వచ్చింది దూడను. మా పెద్ద పాప చూడండి, ఇదైతే తౌడు, ఇదైతే ఫీడు ఒక ఆవుకి వేస్తుంది చూడండి. చెమ్మట్లు అయితే పట్టాయి. రైతు బిడ్డలు అనమాట వీళ్ళిద్దరు. నా చిన్న బిడ్డ అయితే ఆబట్టు ఫీడ్ తిన్నావా చూడండి. ఈ దూడనైతే ఇల్లే పట్టుకొచ్చి నీళ్ళు పెడుతున్నారు. ఈ ఆవుకైతే నేనే పెట్టాను, నేనే పట్టుకొచ్చాను చూడండి. నేను కూడా ఉన్నాను. పిల్లలకైతే నేను వదిలేయలేదు ఆవుల్ని పూర్తిగా. ఎప్పుడు పిల్లలకి వదలకండి, ఆవుల్ని కుమ్మేస్తాయి అన్నమాట చూడండి. దూడ ఏమందు వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి దూడకు నీళ్ళు పెడుతున్నారు. హో 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 అమ్మా పడేస్తుంది. హోవను పట్టుకో గిన్నె పట్టుకో పడేస్తుంది. చూడండి మా కోళ్ళు అయితే ఉన్నాయి. కోళ్ళ గాబలు అయితే చూడండి, కోళ్ళ గాబలు. ఇదే మా ఇల్లు, ఆ పక్కది కూడా మా ఇల్లే ఫ్రెండ్స్. ఇదైతే పెద్ద ఇల్లు, అదైతే చిన్న ఇల్లు, స్టోర్ రూమ్ లాగా అన్నమాట అది చూడండి. ఈ నా పెద్ద అయితే తాగేసింది, దీన్ని అయితే ఇప్పుడు కట్టేయాలి. ఇవి రెండు కుమ్మవు ఫ్రెండ్స్, కుమ్మవు కాబట్టి మంచిగా మేమైతే నీళ్ళు పెట్టగలుగుతాం. బయట ఉంది చూడండి ఒకటి, చూడండి ఇది ఇప్పుడు చూపిస్తా. నేను పోతే కుమ్మడానికే వస్తుంది, ఇది దేనికి రాదు. రౌడీ ఆవు అన్నమాట ఇది చూడండి. కొంచెం దగ్గరికి వెళ్ళానంటే మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. దగ్గరికి వెళ్ళానంటే కుమ్మడానికే వస్తుంది. ఇది భలే ఆవు ఫ్రెండ్స్. అమ్మా చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇలా కుమ్మడానికే వస్తుంది. వస్తున్నా నాన్న, కుమ్మే ఆవును చూపిస్తున్నా. పెద్ద ఆవు అయితే నీళ్ళు తాగేసింది అనమాట. దూడనైతే ఇల్లు ఆగుతున్నారు చూడండి. పెద్ద ఆవునైతే తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు తీసుకొని రా నాన్న రా. హై మా తోలుమా, ఆ పక్క తోలుపో. హై చూడండి మా పిల్లలు అయితే ఇలా అన్నమాట. ఏ ఫీడ్ తింటున్నావా? చూసి ఇది ఒక చిన్న ఆవు మా ఇంట్లో. ఆబట్టు చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫీడ్ తినేస్తుంది మధ్యలో. మా ఆవును వదిలిచ్చినానా పెద్ద ఆవును వదిలిచ్చు. ఆవును వదిలిచ్చు అంటే పట్టుకొని ఊగలాడుతావు. చిటమ్మా హోయాను, పెద్ద ఆవును వదిలిచ్చు, వెనక్కి పోయి వదిలిచ్చిపో. రా. ఇదైతే అబ్బో చూడండి ఫ్రెండ్స్, నేను వస్తున్నాను అని చెప్పి కుమ్మడానికి అయితే అట్లా పోతా అనుకునింది. నేనైతే ఇట్లా వెళ్ళిపోతున్నా, తప్పించుకొని తిరగాల్సి వస్తుంది ఫ్రెండ్స్. తప్పించుకొని తిరగాల్సి వస్తుంది. కుమ్మే ఆవుతో మాకైతే భలే బాధ అయిపోతుంది. ఇంట్లో మనిషి ఎవరో బయట మనిషి ఎవరో తెలుసుకోలేకనే ఉంది. ఈ పెద్ద అయితే మాత్రం మంచి ఆవు ఫ్రెండ్స్ చూడండి, మంచిది. ఇది నేనే కట్టేస్తాను అనమాట, నేనే అన్నీ చేస్తాను. మా మామయ్య మా అత్త గడ్డికి వెళ్ళారు ఫ్రెండ్స్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు నువ్వు చూస్తున్నావు అనుకోవచ్చు. పొద్దున్నే గడ్డికి వెళ్ళారు చూడండి. అక్కడైతే నా బిడ్డలు దాన్ని అయితే పట్టుకొని పోతున్నారు దూడని చూడండి. రానా చూడండి, తాతలే హయ్యాను లోపల నుంచి పట్టుకొని వచ్చారు. దానా నేను కట్టేస్తా. నీ ఈయననా ఈయన అంటుంది ఫ్రెండ్స్. ఏం చేయాలా? రా ఇడికి తొడుకున్నావా చూడండి, ఇడికి తొడుకురా. చూడండి ఇట్లా పిల్లలు అనమాట. మా పిల్లలు అయితే హాలిడేస్లో భలే అతి చేస్తున్నారు ఫ్రెండ్స్. మీ పిల్లలు ఎలా చేస్తున్నారో ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. కట్టేద్దామ్మా, ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. అది కూడా నువ్వే కట్టేస్తావా? నీకు రాదు కట్టేసి తీననా? హై దాన్ని వదిలేసి ఇట్లా ముందరికి రోడ్లోకి దేనికి నేను లేక రమ్మను.
చాలే అయితే బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికైతే మేము నీళ్ళు ఎట్లా పెట్టాలో ఏమో మాకైతే అర్థం కావడం లేదు ఫ్రెండ్స్.